నాతోటి కార్యకర్తలకు, విలేజ్ ప్రజలకు అందరికీ నమస్కారం. ఈ గత 10 ఏళ్ళు నేను గ్రామశాఖ అధ్యక్షుని చేసినాను. అన్ని పనులు చెప్పిన రకంగా మన మండల నాయకుల నుంచి, అధ్యక్షుల నుంచి చెప్పినవి అన్ని సహకారంతో అన్ని విలేజ్లో ఏమున్నా చెప్పడం జరిగింది, చేయడం జరిగింది. మరియు ఇప్పుడు మీరు చేసినటువంటి ఇన్ని రోజులు మనల్ని గ్రహించి మాకు తగిన ప్రోత్సాహం కలగాలని చూస్తున్నాను. ఎమ్మెల్సీ వెంకటన్న గారికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెం నరసన్న గారికి, ముఖ్యంగా గ్రామశాఖ అధ్యక్షులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా నేను 5-6 సంవత్సరాల నుంచి గ్రామశాఖ అధ్యక్షుడిగా పనిచేసిన. కాంగ్రెస్ పార్టీ రెండోసారి ఓటమి పాలైనప్పుడు ఎవరు ముందు రాకపోవడం వల్ల మా రథసారథి అన్న మోరెడ్డి అన్న గారు, అలాగే మా నరసన్న గారు, అన్న అనిలన్న గారు మా ప్రోత్సాహంతో 6 సంవత్సరాల నుండి గ్రామశాఖ అధ్యక్షుడిగా పనిచేసిన. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. కావాల్సింది ఎవరైనా పార్టీ అధికారంలోకి వచ్చాము, ఎప్పుడు 10 సంవత్సరాలు మనమే కాకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాం మేము కూడా. కానీ మేము కూడా 10 సంవత్సరాలు పనిచేసినాం కాబట్టి మమ్మల్ని గుర్తించాలని అనుకుంటున్నాం. నా ప్రాణ సమానమైన కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, పార్టీ కష్టకాలంలో ఎవరైనా బాధ్యతలు తీసుకొని వారి బాధ్యత రీత్యా అందరూ కూడా పనిచేసిన వాళ్ళే. సో నా బాధ్యత వరకు నేను కూడా చేశాను. అలా మీరు ఒకసారి గమనించండి దయచేసి. గ్రామాల్లో గ్రామాధ్యక్షులకు తగిన ప్రాధాన్యత మొన్నటిదాకా కొంచెం లభించకపోయినా అట్లాంటి మైనస్లు ఏమైనా ఉంటే కూడా మీ దృష్టికి వాళ్ళు తీసుకురాకుండా మీరే కొద్దిగా పెద్ద మనసు చేసుకొని వాళ్ళు తెలుసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించండి. అడుగుతున్నామన్నా, అడిగిన మాట నాకు చెప్పారు కానీ ఇలా మీకు చెప్పడానికి ముందుకు రావట్లేదు వాళ్ళు. అట్లాగే ప్రతి ఒక్కరు మొన్న కొద్ది స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ అయినప్పటికీ కూడా అన్న ప్రోత్సాహం బాగుంది. మరి ఇంకా త్వరలో ఖచ్చితంగా లీడ్ ఇచ్చి ప్రతి ఒక్కరు కష్టపడి తమ వంతు బాధ్యతగా ప్రతి గ్రామంలో లీడ్ తీసుకొచ్చి లోకల్ ఎలక్షన్లలో మన కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. బీసీసీఎల్ అన్న వేపూర్ మండలం నుంచి మాట్లాడుతున్నామన్నా. సమస్యలు అంటే పార్టీ కార్యకర్తల సమస్యలు అన్న ఎట్లా ఉన్నాయంటే 10 సంవత్సరాల నుంచి ఉన్నాము, 20 సంవత్సరాల నుంచి ఉన్నాము. నేనైతే కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినాను, 54 సంవత్సరాలు అవుతుంది. నాకు వెహికల్ లేదు, పెద్దగా ఏం లేదు, నా సొంత పని చేసుకుంటాను. ఎవరైనా లీడర్ వస్తున్నకి మేము కనబడతలేము, లీడర్ ముందరకు వచ్చేటప్పుడు కనబడతలేదు. పొద్దు నుంచి కార్యక్రమం మేము చేస్తున్నాము, అక్కడ లీడర్ వచ్చేటప్పుడు కనబడతలేము. ఎందుకు కనబడతలేము అంటే మాకేమో కారు లేదు, బంగ్లా లేదు, బిల్డింగ్ లేదు. సమస్య వచ్చింది ఏంటంటే చేసే కార్యకర్త గుర్తింపు వస్తలేదు. ఇప్పుడు వెంకటన్న వచ్చిండు, బల్మూరు వెంకటన్న ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడు, ఇక్కడ మేము ప్రచారం చేసుకున్నాం. ఆయన వచ్చిపోతున్నాడు, ఆయనకు తెలియదు. ఇక్కడ తెలిసిన వాళ్ళకి మోహన్ రెడ్డి అన్నకి సునీల్ అన్నకి తెలుసు. మోహన్ రెడ్డి అన్న ఎప్పటి నుంచి పని చేస్తున్నాడు, అప్పటి నుంచి పని చేస్తున్నాము. సునీల్ అన్న వచ్చింది, సునీల్ అన్న పని చేస్తున్నాము. కార్యకర్తనే మిగులుతున్నాం తప్ప ఇంకా ముందు పోయే ఛాన్స్. ఇప్పుడు ఎలక్షన్ పోటీ చేద్దాము, సర్పంచ్గా ఎంపీటీసీగా పోటీ చేద్దామంటే జనాలు ఉన్నది పార్టీ ప్రోత్సహించట్లేదు, మా దగ్గర డబ్బు లేదు. చేయడం మాత్రం పార్టీకి సేవ ఇస్తున్నాం. 54 ఏళ్ళలో నాకు తెలిసిన నుంచి నేను 19 ఏళ్ళు 20 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తున్నా. ఎన్ని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉంటాను, కాంగ్రెస్ పార్టీ వదిలేదు లేదు. కానీ మమ్మల్ని కూడా గుర్తించుర్రి ఫస్ట్. ఎందుకంటే ఎవరు వచ్చారు ఇప్పుడు కారు మొన్న కూడా ఇది ఇక్కడ మీటింగ్ జరిగింది, అన్నవారు వచ్చారని చెప్పి చింత చెట్టు కాడికి పోయినాం. మేము రోడ్డు మీద పోయి రిసీవ్ చేసుకోవడానికి మేము పోయినాము. వాళ్ళు వచ్చేవరకు ఇక్కడ ముందర వేరే వాళ్ళు వచ్చేసారు, కార్లలో మోటార్లలో వచ్చేసారు. మేమెవరో గుర్తే లేదు. మరి ఇవాళ ఈ స్టేజ్ కార్యక్రమం చేయడానికి కూడా మేమే కారకులు. వేల్పూర్లో టౌన్ ప్రెసిడెంట్గా నడిపిస్తున్నాము, వేల్పూర్లో పార్టీ ఆఫీస్ పెట్టుకుని నడిపిస్తున్నాము. కానీ మాకు గుర్తింపు లేకుంటుంది. ఏం చేస్తున్నారు అంటే పార్టీ పనులు చేస్తున్నాం, పార్టీ పనులు తప్ప ఇంకో పని చేస్తున్నాం. పోనీ సంక్షేమ పథకాలు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, అప్పుడు గవర్నమెంట్ లేనప్పుడు కూడా ప్రతిపక్షంలో కొట్లాను. ప్రశాంత్ రెడ్డి అనే విలేజ్లో ఉన్న మినిస్టరు, అందరూ చేసే మినిస్టర్, ఆయనతో అంతా కొట్లాడి 10 సంవత్సరాలు కొట్లాను. ఆయన గుర్తింపు ఉంది. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి దగ్గరికి పోతే రమణ ఏం సాగదు రమణ అని అడుగుతాడు. కానీ మా దగ్గర లీడర్కి మాత్రం మేము గుర్తుపడతలేదు. నేను బాజిరెడ్డి గోడన్న ఉన్న టైంలో చేసినాం, డీసీసీ మన శ్రీనివాస్ టైంలో ఉండవు, సంతోష్ రెడ్డి టైంలో పనిచేసినాం. ఇక ఇంకెప్పుడే కదా అన్నపూర్ణమ్మ కూడా అపోజిట్లో పనిచేసినాం మేము. కానీ ఇప్పుడు సీటు మొన్న బీజేపీ చేసిండు.
నాకేం అడిగిండు, అన్న సీఎం రిలీఫ్ ఫండ్ ఎట్లా వస్తుందని అడిగింది. నాకు సాయంత్రం పూట అయింది, నాకు వీలు కాదు, పొద్దున మాట్లాడతాను చెప్పిన. పొద్దునకు పోయింది, అప్లై చేసేది. ఆయన చెక్ వస్తే ఎవరు ఇవ్వాలా? చెక్ వస్తే మేము ఇవ్వాలా? మేము టైం కేటాయించుకొని చెక్ ఇవ్వాలా? ఆయన మనకు ఓటేస్తాడా? మరి మాకు గుర్తింపు కూడా వస్తలేదు. కళ్యాణ లక్ష్మి ఏమో ఎంఆర్ ఆఫీస్లో అప్లై చేస్తున్నారు. అదేది మన ఇప్పుడు రాజీవ్ శక్తి వచ్చింది. రాజీవ్ శక్తిలో పోయి దాంట్లో ఈసేవలు అప్లై చేసారు. అలా మన కార్యకర్తకి ఇస్తున్నది అది ఎవరు కదా? దీనికి గుర్తింపు అనేది కావాల్సిందే. గత గవర్నమెంట్ ఎట్లుండే మాకు తెలిసింది మీకు తెలియలేమంటారు. అవి మరి మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. ఏ ఆఫీస్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేమన్నా. మీరు కదా కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాలి. మేము అడిగి అంతే చేసినటువంటి మన ఎమ్మెల్సీ యువ నాయకులు బల్మూరి వెంకటన్న గారికి మరియు తిరుపతన్న గారికి, జిల్లా అధ్యక్షులు మోహనన్న గారికి, మన బాల్కొండ ఇన్ఛార్జ్ సునీలన్న గారికి మరియు మన ముఖ్య కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారం. మనము గవర్నమెంట్ లేనప్పుడు ఒక 30-40 మందిమే ఉన్నాం. అప్పుడు ఏ ఊరికి పోయినా మండలంతా కలిసి 30-40 మందిమే ఉన్నాం. కాకపోతే ఇప్పుడు లోకల్ ఎలక్షన్ ఉన్నది, కొత్తలు రాంది కుదరది, మనం గెలము, పక్క మంది ఉన్నాం కాబట్టి కొత్త వాళ్ళని కూడా మనం రానిద్దాం, ఎంకరేజ్ చేద్దాం. మనం అలా రానియకపోవడం కూడా కరెక్ట్ కాదు. అందరినీ రానిచ్చి కలిసి ఆ కొత్తలతోని మనం కూడా కలిసి పనిచేసి స్థానిక ఎలక్షన్లలో విజయం సాధిద్దామని కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. ఇక్కడ అందరు బాధలు ఉంటుంటే ఇంతకన్నా 200 బాధలు నా దగ్గర ఉన్నాయి. మీకు ఎట్లా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్, ఎండి ఆఫీస్ పోతే బాధ అవుతుందో, మా అక్కడ సెక్రటరేట్ పోతే అట్నే బాధ అవుతుంది. కానీ ఏమవుతుంది, కడుపు చెప్పుకుంటే పేగుల మీద పడ్డట్టు మనమే నాకు నొక్సాలేదు. ఎవరైనా ప్రవీణ్ నువ్వు సమస్యలు చెప్పినావు, నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు అయితే నేను ఎప్పుడైనా నువ్వు అన్న పరిస్థితి అయితే నా దగ్గర లేదు. మల్లేష్ అన్న కూడా వచ్చినప్పుడు కూడా ఎప్పుడు ఏ విషయంలో కూడా ఏమన్నా నువ్వు అన్నా కదా నేను చెప్తా. దాంట్లో ఇక మీరు అన్నారు కొన్ని బహిరంగ మాట్లాడిన విషయాలు ఉంటాయి, కొన్ని మీరు అందరు అడుగుతున్నారు, చెప్పకపోతే తప్పు నేను చేసినట్టు అవుతుంది. మీ అందరికీ తెలుసు మన ప్రత్యర్థి ఎంత గట్టోడు. ఈ ప్రత్యర్థి పెట్టినటువంటి ఆఫీసర్లు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉన్నారు. ఈరోజు మీరు ఎంఆర్ఓ ఆఫీసు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడి నేను మాట్లాడుతుంటే అలా మీరు యాక్షన్ తీసుకుంటున్నాను. ఎంఆర్ఓ ఆఫీసులు అన్నీ కూడా కలెక్షన్ సెంటర్లు అయినాయి. వేరే జిల్లాలకి ఎలక్షన్లు అప్పుడు వచ్చిండ్రు. దీంట్లోకి ఎంఆర్ఓలకు వాళ్ళ ఆఫీసరే ముఠా నాయకుడు అయిండు, ఏమన్నా తీసుకోరు. కానీ ఏమనలేని పరిస్థితిలోకి వెళ్ళి కొట్లాడుకుంటా మనం ఈ ఎంఆర్ఓ ఆఫీసర్కి చేంజ్ చేసినాం. సర్టిఫికెట్ కూడా చిన్న సర్టిఫికెట్ కూడా ఇస్తలేదు. మీకు ఏం తెలిసినా మీ అందరూ కూడా తెలుసు, నా గురించి నేనేం ఆలోచించుకునేది లేదు. ఎప్పుడైనా మీరు ఏది వచ్చినా నిక్కచ్చిగా వెంటనే మీకు జవాబు చెప్పేస్తా అన్నది అవుతుంది కాదు, ఇప్పుడున్నది పరిస్థితి అని. ఆఫీసర్లతో కూడా మనం కొంతమందితోని కొట్లాడి ఇప్పుడు మన కంట్రోల్లోకి వచ్చింది. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు రేషన్ కార్డు యాడ్ అవుతున్నది మనకు తెలియదని. రేషన్ కార్డు వాళ్ళకి వచ్చింది, మీకు తెలియకపోతే నువ్వే అన్నా రేషన్ కార్డు చెప్పింది. రేషన్ కార్డు ఇచ్చేటువంటి సమాచారం ఇన్ఛార్జ్గా నాకు కూడా లేదు. ఇంకో విషయం చెప్తా, ఎవరైతే డిఎస్ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడో ఆయనని మీ మనిషి పెట్టింది. ఈ మనిషి ఎవరు మనిషి, వాడు మనకు ఎగ్నెస్ట్గా పనిచేస్తున్నాడు. నిన్న గుర్తుపట్టడం చెప్పినాం, కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చినాం. అర్థమవుతుందా నీకు? మనకు ప్రభుత్వం నుంచి సమాచారం లేదు, పెట్టిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు. భీమగల్ మున్సిపాలిటీలో పోతే వాళ్ళు పెట్టుకున్న మనుషులే ఉన్నారు. సంవత్సరం నుంచి కొట్లాడుతున్నా తీసేయమని, తీసేసాడు వాళ్ళ మనిషి ఉన్నాడు. అర్థమవుతుందా ప్రవీణ్? కాంట్రాక్ట్ ఇచ్చాడు వాళ్ళ మనిషి. కొన్ని వాడికి డాగిస్తామంటే వాళ్ళు కనెక్ట్ అయినాడు హైదరాబాద్ వాళ్ళతో. ఇటువంటి పరిస్థితి ఉన్నది. మీరు చెప్పారు, నేను చెప్తలే. సాధ్యమైన మనకి కొట్టుకుంటూ వస్తున్నాం. అప్పటికి నేను ఏమైపోతున్నా అందరికి కంట అవుతున్నా కొట్లాడుడికి, ఆఫీసర్లందరికీ. ఈయన ప్రతిదీ కంప్లైంట్ ఉంటుంది. అది నన్ను బదనాం చేయాలని చూస్తున్నారు, నేను ఆడికి ఏదో దొరుకుతలే. మీ రేషన్ కార్డుల బాధ, మీ ఎంఆర్ఓల బాధ, ఎంపీడీఓల బాధ. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, మలేషియా ఇందిరమ్మ ఇల్లు మాకు చెప్పలేమన్నారు. కమిటీ వచ్చింది, మీరే డిసైడ్ చేసుకున్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎవరు ఇక్కడ? మరి మలేషియా ఎట్లా చెప్తున్నాడు తనకు సమాచారం లేదని? నువ్వు ఎప్పుడు మీరు కలిసి ఉండరు మీరిద్దరు.
ఇద్దరు కలిసి ఉంటారు, మళ్ళీ కలిసి లేదు. సమాచారం ఎందుకు లేదు? ప్రతి ఒక్క మీటింగ్ లో విలేజ్ అధ్యక్షుడిని ఇన్వాల్వ్ చేస్తారు. అంటే గవర్నమెంట్ ఒక లిస్ట్ ఇచ్చింది, దాంట్లో మన ఊళ్ళకి రాలేవు అన్నారు. ఎండిఓ మాకు చెప్తలేడు, అంటే అదే కాదు, మాకు అధ్యక్షుడికి ఇన్ఫర్మేషన్ లేకుండా అట్లా ఇక లిస్ట్ రాగానే ఒక లిస్ట్ అయితే మీకు పంపించినాం. మన వాళ్ళందరూ ఏందో అన్న మన కార్యకర్తలకు రాలేవు మనకంటే మీరంతా లిస్ట్ పంపిమ్మని 15 రోజుల నుంచి రోజు ఏదో గ్రూప్లో అడుగుతూనే ఉన్నా. నేనే పెట్టిన మెసేజ్, పిఏతో కూడా కాదు, నేనే పెట్టిన. 15 రోజుల కింద 2 సార్లు పెట్టిన, నాకు పేర్లు ఇవ్వండి మీ యాడ్ చేపిస్తా అని. నిన్న లిస్టు పంపించిన, ఆగి ఒక్కరోజు అని చెప్పి 15 రోజులు ఆగిన. నిన్న పంపించినాక మళ్ళీ ఇలా పొద్దున ఒక లీడర్ 4 పేర్లు ఇచ్చింది. ఇట్లా సమస్యలు బాగానే ఉన్నాయి. మన మైకుల ముందు మాట్లాడితే ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. మనకు చెప్పుకుంటే మనం చేసుకోవాలి. ఒకప్పుడు అధికారం లేం, మనం ఏది మాట్లాడినా నడిచింది. ఆ రోజు తాడు మనది కాదు, బొంగురం మనది కాదు. వీళ్ళన్నీ మనం ఏది మాట్లాడినా మనకే చెడ్డ పేరు వస్తుంది. ఒకటి మెల్లమెల్లంగా సుధరాయించుకొని రావాలా. ఆ రోజు గతంలో ఉన్న ప్రభుత్వం కూడా ఫస్ట్ 5 ఏళ్ళకు కూడా కొంత టైం పట్టింది. లాస్ట్ 5 ఏళ్ళ బాగా బిర్రుకు వచ్చింది. అదే బిర్రు ఇప్పుడు మనం కావాలనుకుంటున్నాం, మనం అయితే. అప్పుడు ఖజానా ఫుల్ ఉండే, అది మొత్తం దోపిడీ చేసింది. ఏమైనా దోపిడీ చేయాలని లేదు, కానీ మన ఖజానా ప్రజా సమస్యలకు కూడా పైసలు లేనటువంటి పరిస్థితి. మన ముఖ్యమంత్రి గారు అన్నాను, 1 కోటి రూపాయలు ఇవ్వన్నా మా వేల్పూర్ గ్రామంకు, మీ పిల్లల స్టేడియం కానీ అడిగిన. సునీల్ 1 కోటి గారు 5 కోట్లు ఇస్తా, బిల్లు నా దగ్గర రాకన్నాడు. పైసలు లేవు ఖజానాలకు, దోపికే పడదాం, అవసరం ఉన్నప్పుడు నేను పిలిచి ఇస్తా అని చెప్పిండు. పెద్ద మాట చెప్పిండు. అంటే మనం కూడా అక్కడ ఖజానా ఫుల్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆగం చేసింది. ఇష్టం ఉన్నట్టు పైసలు పంచుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, మనం పోయి అడిగినప్పుడు ఆడంతా ప్లానింగ్ చేస్తున్నారు. సర్పంచ్లకు పైసలు ఇవ్వాలా, పాపం ఇబ్బంది పడుతున్నారు. సర్పంచులు మన పార్టీ వాళ్ళు కాదు, అయినా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సర్పంచ్లకు డబ్బులు ఇవ్వాలని ఆలోచిస్తున్నది, క్లియర్ చేయాలని ఆలోచిస్తున్నది. పంచాయతీరాజ్లో డబ్బులు ఇవ్వాలని ఆలోచిస్తున్నది. 500 కోట్ల రూపాయలు రిటైర్డ్ ఎంప్లాయీస్ కు డబ్బులు కేటాయించారు. ఆ రోజు ఖజానాప్పుడు టీఆర్ఎస్ పార్టీ కేటాయించలేదు, కానీ నేడు మన పార్టీ ఖజానా కాలినప్పుడు కూడా రిటైర్డ్ ఉద్యోగులకు ఇబ్బంది పెట్టద్దని 500 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించినట్టు అక్కడ లోపల వార్తలు నేను చెప్తున్నా. ఇట్లా సమస్యలు బాగున్నాయి. మనం వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. మనం ఫస్ట్ మన ఇల్లు కుదురుకోవాలా. సుధరాయించుకున్న వరకు కొద్ది ఓపికతో మనందరం ఉండాల్సిందే. మనదేమి దారి నడక, అందులో ముళ్ళ నడకనే, మన దారి ఏం సాఫ్గా లేదు. పార్టీని పటిష్టపరచుకోవాల్సిన అవసరం ఉంది. ముందున్న పెద్ద ఎలక్షన్లు దామని అన్నట్టు ఆర్థికంగా ఎవరం కూడా గట్టిగా లేవు, అలా తట్టుకునే పరిస్థితి లేవు. ఒక్కొక్క సొసైటీ చైర్మన్ కోట్లు సంపాదించుడు, దోసుకున్న రైతులని. ఈరోజు మనం ఆ పరిస్థితి లేదు. కడత తీసేసినాం. ఇలా ఆ రోజు చేసిన సొసైటీ చైర్మన్లు ఈరోజు సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు పోటీ చేస్తారు. ఆలోచిస్తే భయంగా కూడా ఉన్నది. విపరీతంగా డబ్బులు నిజాలకు కూడా విలేకరులకు డబ్బులతో కొంటున్నారు. మీ ద్వారా అక్రమంగా సంపాదించిన పైసలతో ఇవ్వలేడు కూడా మన మీద ఆట ఆడుతున్నాడు. మనం ఒక్కరినొక్కరిని, నేనైతే మీ అందరికి అవైలబుల్ ఉన్నానా లేనా? అందరు ఫోన్ లేపుతున్నానా లేనా? మీరు నాతో నచ్చి మాట్లాడుకుందాం. వేదికల మీద మాట్లాడితే మన పరువు పోతుంది. నాకు కూడా అనిపిస్తారే నేనేం తప్పు చేసినా, నేనైతే నిక్కచ్చుకుంటా. ఏం మలేష్ అన్న, ఎవరేమనుకున్నా నేను చేయాల్సిందైతే నేను చేస్తుంటా. అందరినీ అందుబాటులో ఉండి చెప్పినావా? సమన్వయం మీరే కానీ లీడర్లు. అంటే ఇప్పుడు నువ్వు సీనియర్ కార్యకర్తవి, నువ్వు మండలి లీడర్వి, నీ ఊర్లో నువ్వు అనంట నా పాత మనుషులు మీరు ఉన్నప్పటికీ నీకు ఇచ్చినంత విలువ కూడా వాళ్ళకి ఇవ్వాలి, రిసీవ్ చేసుకోలే. ఎప్పుడైనా తక్కువ చేసి మీ ప్రజెంట్ మీరు ఎన్నుకోండి, మా దాకా లేకుంటే. మీరు ఎన్నుకుంటే మాకు సంతోషం. కొత్త ఎన్నుకుంటారా, పాత ఎన్నుకుంటారా, ఎన్నుకుంటారా, ముందట ఎన్నుకుంటే మీ ఇష్టం, మేము చెప్పాం. కానీ ఒక్కటి మాత్రం చెప్తా, ఎవరైతే ఎన్నుకున్నారో పని చేయాలి. మళ్ళీ వచ్చనద్దు మేము ఏమన్నా జీతం ఇస్తున్నారా, పని చెప్తున్నారా అని అనొద్దు. ఎందుకంటే పైన కలెక్టర్ ఫోన్ చేస్తా 2 రోజుల రిపోర్ట్ అంటారు. ఇదే ఇంగ్లది 2 రోజుల రిపోర్ట్ కావాలంటాడు. నేనన్నా 15 రోజులు తక్కువమన్నా, ఇప్పుడు నెల 15 రోజులే ఎగిరితో పెడుతుంటారు అక్కడికి. మనం మీకు తెలుసు అన్ని ఫార్మెట్లో పంపిస్తా, గాలి మాటలు ఏం మాట్లాడద్దు, పెద్ద పేపర్ వరకే ఇద్దాం మనం అంటాం. గ్రామ అధ్యక్షులు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నోని మీరందరూ ఎన్నుకోండి. పనిచేసేటట్టు ఉండాలి, ప్రతి కార్యక్రమానికి ముందు ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఆయనకు వస్తారు,
నేను అడుగుతా, మీ ఊరోడు వచ్చి నన్ను అడుగుతా, సంతకం పెడతా కానీ వెనుక పంపియా. ఏ ప్రజల్ని ఎవరిని ఏ ఓటర్ కూడా వెనుక పంపలు ఇస్తారు. ఎవరో కోమన్ పెళ్ళికెళ్ళి సీఎంఆర్ఎఫ్ కావాలని వస్తుంది, వస్తే సంతకం పెడతా, వాళ్ళ మీద ముఖం మీద కొట్ట మా కార్యకర్తను తీసుకురమ్మని. ఆ తప్పు చేయొద్దు, మనం ఉన్నదే సేవకులుగా ఇచ్చి ఆ ఊరోళ్ళకి వచ్చిరా, ఊరోళ్ళకి ఎప్పుడు రా అంట. చెప్పకుండా వచ్చినాక నేను చెప్పిస్తా, నేను చెప్పిస్తున్నా, ఫస్ట్ చూస్తా. కానీ వాళ్ళు వాడేసినట్టు మొక్క మీద వాడేసుడు, చింపి పడేసుడు మనం పని చేయొద్దు. వాళ్ళు మన అవసరానికి మన దగ్గరకు వచ్చింది. మీకు తెలియదు, కొంతమంది ఇంటికాడ నిలబడతారు పొద్దు నుంచి సాయంత్రం దాకా, ఆడవాళ్ళు తెలక. అరే నా లేడమ్మా హైదరాబాద్లో అంటే కూడా విన్నారట. చూసి వాళ్ళకి పాపం భోజనం పెట్టి 1 పూట 2 పూటలు పెట్టి పంపిస్తారట, రాడమ్మా. అప్పుడు వాళ్ళ కళ్ళు పోయినాక పోతారు, పాపం ఇంటికి వెళ్ళిపోతారు. అటువంటి పరిస్థితి ఉంది ప్రజలది. కొంతమందిది అందరు మన లెక్క ఉండరు, కొంతమందికి ఎవరిని కలవాలో తెలియదు. మీ ఇంటి పక్కకు ఉంటుంది, మీతో కలాలన్న పని తెలియదు. ఓ లోకల్ చెప్తారు, అరే పలానాడు దగ్గర కొట్టాడు నా నంబర్ తురుకొస్తాను నా దగ్గరికి. నేను వాళ్ళు వెనుక కొడితే ఎట్లుంటుంది? వచ్చి అప్లికేషన్ పెట్టినా మళ్ళీ మనం పంచుడు మనమే పంచుతాం. వాళ్ళు నాడు ఆ ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ కూడా చింపేసిండ్రు, సీఎంఆర్ఎఫ్ దాచి పెట్టుకున్నారు. మొన్న మన గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ దాన్ని వాల్యుయేషన్ చేపించి ఇచ్చినాం. పాపం మా కోడిచెర్ల గ్రామంలో కొంటైనా అది కేవలం మన టీఆర్ఎస్ పార్టీ లేడని చెప్పాడు, ఆపేసి మన ప్రభుత్వం వచ్చినాక పైసలు ఆలేదని మనం ఇచ్చినాం. అట్లా సమస్యలు మనము మన ప్రతిపాదన ఏముందనంటే ప్రజల సమస్యల ప్రతిపాదికన మనం పనిచేస్తే మన పార్టీ పటిష్టపడతాం. గుర్తుంచుకోవటం, మీ 10 ఏళ్ళు చేసిన త్యాగానికి ఫలితం వస్తుంది. ప్రజలని ఫైనల్, ఏ ప్రజలకు ఇబ్బంది కావద్దు. నేను నా ఇంటికి వచ్చిన వాళ్ళకి చెప్తా, మా ఊళ్ళకు ఇంటికి ఎవడు వచ్చినోడన్నా ఆడు మన పని గురించి వచ్చిండు, అలా పని చేసి పంపిండు. మీరు వాళ్ళు ఎందుకు వచ్చిండ్రో బిచ్చాన లెక్క చూడొద్దని, వాళ్ళని మన ఇంటికి వచ్చిండు, పని గురించి వచ్చిండు, మన దుకాణమే పని చేపిద్దాం. మన దుకాణము, ఈ దుకాణంలో పని చేపిస్తేనే మనకు విలువ. చెప్పి పెడతా, ఇంట్లో ఎవరు వచ్చినా ఏ ఊరు వచ్చినా పని చేస్తాం. కానీ మీకు కూడా చెప్తారు, సీఎంఆర్ఎఫ్ చెక్ అంటారు, వచ్చినాక మీకే ఇస్తాం చెక్, ఎవరికి ఇయ్యం. చెక్ ఏమన్నా డైరెక్ట్ ఇచ్చినాం ఎప్పుడన్నా ప్రైవేట్ ఇక వస్తుంది కదా, చెప్పిన అర్థం చేసుకో. కూడా మీకు అన్ని సాధ్యమైన పదవులు ఇస్తాం. నాకైతే మీ అందరు తెలుసు, అన్న లేడు, తప్పులు లేడు, ఓళ్ళు లేదు. నేను సింగిల్ మ్యాన్, ఓళ్ళు నా కార్యకర్తలే చేసుకున్నా. ఏది నా కాంట్రాక్ట్ అవసరం లేదు, కమిషన్ అవసరం లేదు, పైసలు అవసరం లేదు, ఓన్ ఇబ్బంది కూడా పెట్టేది లేదు. కాకపోతే మొండి ఉంటే నేను కొంత పక్కన పెడతాను. గుణం ముఖం మీద అనే గుణం నా దగ్గర ఉన్నది ఉంటుంది కదా, మోసం చేసే గుణం అయితే లేదు. దయచేసి పార్టీ పటిష్టానికి అందరూ ముందుకు రావాలా, గట్టి నిలబడాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ, ఏమన్నా ఉంటే నా దగ్గర రండి మాట్లాడాలని చెప్పి తెలియజేస్తూ వస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. సమస్యలు చెప్పింది ఎవరా వెనక మంది చాలా సమస్యలు చెప్పింది. సమస్యలు లేవని నేను అనడం లేదు, గుర్తింపు లేకపోతే నిజంగానే రండి. ఆయన దగ్గరకు ఉంటే ఆయన దగ్గరికి చెప్పండి, మా దగ్గరికి వస్తే మాకు జిల్లా అధ్యక్షుడు నేను నా దగ్గరికి చెప్పచ్చు. సమస్యలు పరిష్కరించడానికి ఒక వ్యవస్థ ఉన్నది. కొంత కష్టమవుతుండొచ్చు కానీ సమస్య మాత్రం పరిష్కారం అవుతుంది, కాదని మాత్రం నేను చెప్పదచ్చు. 2 విషయాలు సోదరుడు మహేందర్ చెప్పిండు, ఎంఆర్ఓ నెగ్లెక్ట్ చేస్తాడు. ఎంఆర్ఓ నెగ్లెక్ట్ చేస్తే చెప్పిన దానికి ఫలితం కూడా వచ్చింది. ఇమీడియట్ ఇన్ఛార్జ్ తీసేసి కొత్త ఆయన వచ్చింది. ఇక్కడికి వచ్చినా రాలేడా? అంటే ఎవడైనా సరే ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ ఎస్ఐ కానీ వినకపోతే మాకు చెప్పుండ్రి. లోపల కుములుకొని మీటింగ్కి వచ్చినట్టు చెప్తే ఇబ్బంది అవుతుంది. మా ఫోన్ నెంబర్లు ఎప్పుడు ఓపెన్ ఉంటున్నాయి. మీకు ఎంఆర్ఓ వినకున్నా, ఎండిఓ వినకున్నా, ఎస్ఐ వినకున్నా చెప్పండి. అంతకుముందు ఇక్కడ ఉందని నడిపించిన దానికంటే డబ్బులు నడిపిస్తే శక్తి, ధైర్యం, దమ్ము 2 ఉన్నాయి మనకు. కానీ మీరు ఇంత లేడని లోపల పెట్టుకొని ఈడికి వచ్చినప్పుడు చెప్పకూడదు దయచేసి. చాలా మటుకు వేలుపురికెళ్ళి ఫోన్ చేస్తే నేను ఎప్పటికప్పుడు ఎస్ఐలకు, ఎంఆర్ఓలకు అందరికి చెప్తూనే ఉన్నది. వచ్చినోడు ఎవడన్నా కానీ కాంగ్రెస్ కార్యకర్తకు అనుకూలంగా ఉన్నోడు మాత్రమే ఉంటాడు ఆఫీసర్. మీద అడిగినకపోతే ఆయన ఆఫీస్ ముందర కూర్చుని వెళ్ళగొట్టే కెపాసిటీ మనకున్నది. కాబట్టి దయచేసి అందరికీ చెప్తున్నా, పాత కొత్త ఏం లేదు, కలవండి. ఎక్కడో ఒక దగ్గర కలవాలా. ఇప్పుడు రేపు స్థానికంగా మీరు గ్రామాధ్యక్షుడు ఎన్నుకోవాలా, మండల ప్రెసిడెంట్ అధ్యక్షుడు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఈ మండలంలో ఉన్నటువంటి ముఖ్యమైన పెద్ద నాయకులందరూ గ్రామానికి వెళ్ళండి. కూర్చుని పెట్టి యునానిమస్ చేసినందుకు ఒక ప్రయత్నం చేయండి. కాని దగ్గర మీరు ఎవరిని అర్థం చెప్పకండి, దాని ద్వారా నారాజ్ అవుతారు. మళ్ళీ మీరు ఆ 4 పేర్లను తీసుకురండి, పైకి పంపిస్తే ఏదో ఒకటి ఫైనల్ అయిపోతుంది. 90% ఎలక్షన్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఎక్కడ కూడా కాంట్రవర్సీ కానీ.
ఇంకొకసారి ఎవరన్నా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎస్ఐ ఇంటలేడు, ఎంఆర్ఓ ఇంటలేడు, ఎండిఓ ఇంటలేడు అంటే జెన్యున్ కేసు ఉంటే చెప్పురి, వినకపోతే దాని సంగతి మేము చెప్తాం. కానీ ఊరికే మీటింగ్లలో వచ్చి దయచేసి ఇంటలేరన్న మాట ఇక్కడ చెప్పుకుంటే మన విలువ తగ్గుతుంది. ఇదేనోడు ఎవరు లేడు, అయితే మంచి గింటలు లేకుండా చెడ్డ గింటలు, అయితే మంచి మాటతోటి లేకుండా చెడ్డ మాటతోటి. నాడు ఆఫీసులో పూట ఎదురుగా కూర్చొని తలలు మంచిన కెపాసిటీ ఉంది, ఇయ్యాలకు కూడా అధికారంలో ఉన్నామని కానీ గాజులు వేసుకొని కూర్చుని లేదు. అడ్డంగా ఏ పని అంటే ఆ పని చేస్తాం, ఇయ్యాలకు కూడా రెడీ ఉన్నాం. కానీ మీరు నారాజు కాకూరి, కావచ్చు కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను కాదనట్లే. దయచేసి పాత కొత్త మీ అందరికి ఒక్కడే చెప్తున్నా, జైనింగ్లను ఆపడానికి ఎవరం లేవు, కంపల్సరీ జైనింగ్లు కావాల్సిందే. మనం మొత్తం మండల ప్రజలకు వెళ్ళాలన్నా జడ్పీడీసీకి వెళ్ళాలన్నా గెలవచ్చు. దయచేసి సోదరులు, కొత్తగా వచ్చే సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కానీ వచ్చిన మొదటి రోజు నుంచే దాడి చేసే కార్యక్రమాలు చేస్తే అది రెండు రకాలు, ఇద్దరు నీకు వచ్చిన నీకు మొదటి నుంచి ఉన్న ఆయనకు కూడా ఇబ్బందులు అవుతాయి. నేను కొత్తగా వచ్చిన సోదరులు నేను తక్కువ వేసి మాట్లాడతాయి, మీకు రేపు అవకాశాలు వస్తాయి. గెలిచేటోడికే టికెట్ వెళ్ళినప్పుడు నువ్వు గెలవగలేటోడే నీకు టికెట్ ఇస్తాం. అందులో ఖచ్చితంగా జనంలో పేరున్న పాతవాడు ఎవడన్నా మా వాళ్ళు ఉంటే కాంగ్రెస్ పార్టీ మన వాళ్ళు డబ్బులు పెట్టేనే గెలిపిస్తాం, దానికి కూడా వెనుకకు రావాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నామంటే గెలవగలిగితే కంపల్సరీ సపోర్ట్ చేద్దాం, గెలవనప్పుడు వాళ్ళని ఇంకో దగ్గర అకామిడేట్ చేద్దాం. గెలవగలిగేటం పార్టీ గెలిచడం అనేది ముఖ్యం, పార్టీ గుర్తు గెలవడం అనేది కంపల్సరీ ముఖ్యం. కాబట్టి మీరు ఆలోచించుకోరు, కొత్తగా వచ్చిన పాత నువ్వు ఇస్తే అని ఇంట్లో 21 ఎక్కినాయి అనుకో, ఓడిపోడు గ్యారంటా కదా. మరి అందరం కలిసి ఉంటేనే గెలుస్తాం. మీరు కొత్తగా ఓపికతో ఏదైనా ఉంటే నేను ఇప్పుడు ఉన్నాం అనుకోరి, సింపుల్గా అరే అక్కడ నరేందర్ ఉన్నాడు కదా, ఒకసారి నరేంద్ర దగ్గర కూర్చొని మీరు 10 ఏళ్ళు అక్కడ బయట పని చేసి వచ్చారు, వచ్చి 4 రోజులు నరేందర్ ఇంటికాడ కూర్చుంటే తప్పేం లేదు కదా. వినకపోవడనే మాట లేదు, ఇన్ని పీయాల్సిందే, అది మా బాధ్యత. వినకపోతే మేము చెక్కగల కిందకి సంబంధం. కాబట్టి దయచేసి ఇక బయట ఎప్పుడు కూడా మీటింగ్లలో మాట్లాడకూరు, ఎవరు ఇంటలేరంటే. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిస్తున్న తిరుపతి గారి కార్యక్రమ నిర్వాహకులు, బాల్కొండ ఇన్ఛార్జి వర్యులు సునీల్ గారికి, మరియు ఈ కార్యక్రమానికి పరిశుద్ధులుగా ఉన్న ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారికి, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రథసారథి మోహన్ రెడ్డి అన్న గారికి, మరియు వేదిక పైన ఉన్న ఏఎంసీ చైర్మన్లకు, మండల అధ్యక్షులకు, బ్లాక్ అధ్యక్షులకు, అనుబంధ సంఘాల నాయకులకు, మరి ముఖ్యంగా 18 గ్రామాల నుంచి వచ్చిన గ్రామ శాఖ అధ్యక్షులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈనాడు ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఆదేశాల మేరకు, గౌరవ పెద్దలు రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఏదైతే పార్టీని బలోపేతం చేయటానికి, సంస్థాగత నిర్మాణానికి మనమందరం కట్టుబడి ఉండాలనే ఉద్దేశంగా ఈరోజు బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మనం వివిధ హోదాలలో గడిచిన 10 సంవత్సరాలు కూడా పనిచేసినాం. దాంట్లో భాగంగానే ఈరోజు మీ దగ్గరికి మేమందరం వచ్చి, మీలో బలమైన నాయకుడు గడిచిన 10 సంవత్సరాలుగా పనిచేసిన వారిని ఎన్నుకునే కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ వేల్పూర్ మండలంలో సమావేశం కావడం జరిగింది. మీరు అన్నట్టుగానే ఎవరైతే కొందరు పాత వాళ్ళకు కూడా కొత్త వాళ్ళు పాత వాళ్ళు అనేది కొన్ని రకాలుగా మాట్లాడడం జరుగుతుంది. కొత్త పాత అనేది ఏమీ లేదు, కేవలం ఏకైక పదం అంటే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగానే పరిగణించాలి. కానీ కొత్తోళ్ళు రావడం మనకు అవసరమే, పాతోళ్ళను కూడా ఏదైతే ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా కొనసాగించిన వారిని మేము ఇక్కడ నుంచి పంపించే కార్యక్రమం కాదు. వాళ్ళను కూడా ఇప్పుడు ఎవరైతే మండల అధ్యక్షులుగా, గ్రామ శాఖ అధ్యక్షులుగా ఉన్నవారిని వాళ్ళని కూడా ప్రమోషన్ పద్ధతిలో వారి సేవలు మాకు ఎక్కడైతే ఉపయోగపడతాయో వారిని కూడా అక్కడ అకామిడేట్ చేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మీ అందరికీ కూడా గడిచిన 10 సంవత్సరాలు చూస్తే ఇక్కడ కొన్ని అదృశ్య శక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అన్నది వాస్తవమే. అంటే
మనం చేసిన కార్యక్రమాలలో మనకు స్థానం లేదనేది మీరు అంటున్నారు. అది వాస్తవమే. గడిచిన 10 సంవత్సరాలు కూడా దొరల గడిల పాలన మనం బందీలైనాం. కానీ ఆ బందీలని ఈరోజు బద్దలు కొట్టి మీరు చేసిన కృషి వల్ల, మీరు చేసిన కష్టం వల్ల ఈరోజు ప్రజాపాలన తెచ్చుకున్న ఏకైక కార్యక్రమం ఏదైతే ఉన్నదో మీ వల్లనే సాధ్యమైంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి సాయశక్తుల కృషి చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే కొందరు వ్యక్తులు, సరే నేను గడిచిన 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా, నాకు ఎంఆర్ఓ ఆఫీస్లో వెళ్తే నాకు పనులు కావట్లేదు, పోలీస్ స్టేషన్లో వెళ్తే పనులు కావట్లేదు అనేది మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒకటే చెప్పారు, మంచి ఉంటే మైక్లో మాట్లాడు, చెడు ఉంటే నీ సంబంధించిన ఎవరైతే సీనియర్ నాయకులు కావచ్చు 4 గోడల మధ్యలో కూర్చొని పరిష్కార మార్గంగా వెళ్ళాలని చెప్పారు తప్ప మనం వచ్చి బహిర్గతంగా మీడియా ముందో మరి ఇంకో వేదికల పైన మాట్లాడటానికి వివరించండి అని చెప్పడం జరిగింది. మీరు ఏదైతే ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్నారో ప్రతి ఒక్కటి కూడా మా దృష్టిలో ఉన్నది. సరే మేము కొత్తగా అనుకుంటున్నారు, మాకు కూడా ఇక్కడ కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వారి ద్వారా కూడా మీరేం పనులు చేసి ఉన్నారు, గతంలో ఏం చేశారు అనేది కూడా ప్రతి ఒక్క రిపోర్ట్ మా దగ్గర తీసుకొని మేము ముందుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మేము ఉన్న ఏకైక చిన్న వయసు గల్ల, అంటే దేశంలోనే చిన్న వయసు గల్ల ఎమ్మెల్సీ అనగానే ఒకటే గుర్తుకొస్తుంది, ఏదో పెద్దవాళ్ళు అనుభవశాలులు చట్టసభలలో ఎమ్మెల్సీగా ఉంటారు. కానీ మిత్రుడు ఈరోజు 31 సంవత్సరాలని ఈ రోజు ఎమ్మెల్సీగా ఉన్నారు. వారిపైన గత ప్రభుత్వం చేసిన కుట్ర ఇంత అంత కాదు, దాదాపుగా ఆయన పైన దాదాపుగా 80 కేసుల పైన ఉన్నాయి. సో మనం అందరం కేసులకు భయపడలే, వాళ్ళు భయపెడితే మనం తలొగ్గలేదు, ఎన్నో ప్రలోభాలకు గురి చేశారు. కానీ ఈరోజు మీరందరూ కూడా కరుడు గట్టిన కాంగ్రెస్ వాదులుగా మీరు ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యారంటే మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ముందు ఇప్పుడే మనం 18 నెలల కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ గారికి, బ్లాక్ అధ్యక్షులు అనిల్ గౌడ్ గారికి, నాతో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏదైతే నియోజకవర్గ బాధ్యులు సునీల్ రెడ్డి గారికి, డిసిసి అధ్యక్షులు మా అన్న మోహన్ అన్న గారికి, అదేవిధంగా నాతో పాటు అబ్జర్వర్గా ఉన్న మా తిరుపతి అన్న గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన జిల్లా పార్టీ కాంగ్రెస్ మా వేణన్నకి, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లా కదా, నిజామాబాద్ జిల్లా వేణన్నకి, అదేవిధంగా మహిళా కాంగ్రెస్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ ఏదైతే 18 గ్రామాలకి సంబంధించిన వేల్పూర్ పరిధిలో ఉన్న గ్రామశాఖ అధ్యక్షులకి, గ్రామశాఖ కార్యవర్గ సభ్యులకి, నాతోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా చాలా స్పష్టంగా ఇంతకుముందు మా సోదరులు తిరుపతి గారు మాట్లాడుతూ మేము వచ్చిన దేని గురించి వచ్చినాము, ఏ రకంగా కమిటీని రూపొందిస్తాము, దానికి నియమ నిబంధనలు ఆదేశాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి చాలా స్పష్టంగా వారు వివరించడం జరిగింది. సో నేను సంస్థాగత నిర్మాణాలకు వెళ్ళకంటే ముందు ఇంతకుముందు సోదరులు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు గ్రామశాఖ అధ్యక్షులు మాట్లాడుతున్నప్పుడు 2-3 సోదరులు 2-3 విషయాలపైన ప్రస్తావించారు. మనల్ని పట్టించుకుంటలేరు, మనల్ని అడుగుతలేరు, లేదా మనల్ని సంప్రదిస్తలేరు అని చెప్పి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదన్నా కూడా కాంగ్రెస్ పార్టీ విధానానికి బీఆర్ఎస్ పార్టీ విధానానికి చాలా తేడా ఉంటుంది. మీరు అనే క్రమంలో ఉదాహరణకి ఒక గ్రామంలో మనకి 20 మంది కార్యకర్తలు ఉంటారు. 20 మందికి ఒక్కొక్కళ్ళతోటి 10 మందితోటి పంచాయతీ ఉంటుంది. 20 మందికి 10 మందితోటి పంచాయతీ పెట్టుకుంటే దగ్గర 200 మంది తోటి పంచాయతీ ఉంటుంది. మీరు అనే లెక్కకి 200 మందికి ఏ ప్రభుత్వ స్కీమ్లు ఇవ్వకపోతే రేపు పొద్దున ఎన్నికల్లో 200 మంది ఓట్లు అడగకుండా మనం గెలిచే పరిస్థితి ఉంటుందా? సాధ్యమవుతుందా? అది వ్యక్తిగతంగా అట్లా ఉదాహరణకి రాజకీయాల్లో మనం ఉన్నప్పుడు, ఎన్నికల్లో మనం పోటీ చేసినప్పుడు మన బగ్గ శత్రువు కూడా మన ఇంటికి వచ్చిందనంటే, బగ్గ శత్రువు కూడా మన దగ్గరకు వచ్చి నాకు ఈ సమస్య ఉంది, సమస్య పరిష్కరించండి అని మన దగ్గరకు వస్తే సమస్య పరిష్కరిస్తేనే మనం నాయకులం అవుతాం. మనోడు మన గురించి ఎట్లా మంచి చెప్తూనే ఉంటాడు, శత్రువు కూడా మన గురించి మనం పనిచేస్తామని చెప్పిన రోజే ప్రజలు మన నాయకులు లెక్క భావిస్తారు. మనం అవన్నీ పరిగణలోకి తీసుకోకుండా బీజేపీ వాడు వచ్చిండు, బీఆర్ఎస్ వాడు వచ్చిందంటే ఇవి ఇచ్చేది మన జేబులకి వెళ్ళి ఇచ్చే పైసలు కాదు, ఇది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము మనం ఇచ్చినప్పుడు
అర్హులైన పేదవారికి వారికి సంబంధించి వారికి ఏమి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు 100% వాటిని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. వారు మన దాకా ఎందుకు వస్తారు? అంతర్గతంగా గ్రామంలో మీకు వాళ్ళకి పంచాయతీ ఉంది కాబట్టి కనీసం ముఖం చూపించుకునే పరిస్థితి లేదు కాబట్టి మోహనన్న దగ్గరకో సునీల దగ్గరకో వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు నిజంగా మనం నాయకులుగా కావాలని అనుకుంటే, ఇంతకుముందు ఒకరు మాట్లాడుతూ అదే గ్రామశాఖ అధ్యక్షులు మాట్లాడుతూ నాకు అక్కడ డబ్బు లేదు ఎన్నికల్లో పోటీ చేయడానికి అని అన్నారు. మరి డబ్బు లేని చోట నాకు కూడా డబ్బు లేదు. నేను కూడా ఒక విద్యార్థి నాయకునిగానే రాజకీయాల్లోకి వచ్చిన. నేను కూడా ఊహించలే. నేను కూడా ఒక ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటుకి భారతదేశంలోనే అత్యధిక ఓట్లకి డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల్లో నేను అభ్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఒక ఓటుకి 6,000 వంచారు, ఒక ఓటుకి 3,000 వంచారు. నాకు కనీసం షాయిదా పని కూడా పైసలు లేకుండా కానీ నిలబడి కొట్లాడినాం. ఆ రోజు ఓట్లు తక్కువ వచ్చినాయి, అయినా కూడా ఏ రోజు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలే. ఎక్కడ కూడా పార్టీకి ఒక్క మాట కూడా పార్టీ పైన మాట్లాడలే. పార్టీలు ఉన్నోళ్ళు అన్నారు, బయట ఉన్నోళ్ళు ఎగతాళి చేసి మాట్లాడారు. కానీ నా పార్టీకి తెలుసు, పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, పార్టీ తల్లి లాంటిది, నా కష్టాన్ని గుర్తిస్తుంది, తప్పనిసరిగా అందరికీ చెంపదెబ్బ కొట్టే విధంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది అనుకున్నాను. ప్రభుత్వం ఏర్పడ్డది. ఏర్పడ్డాక మొట్టమొదట 2 నెలల్లోనే మొట్టమొదట పదవి నాకు ఇచ్చారు, ఎమ్మెల్సీ చేశారు. నేను ఊహించాను కూడా ఊహించలే. కష్టపడ్డాను నిబద్ధతతోటి, ఏ ఒక్క పార్టీ పైన విమర్శ చేయకుండా పార్టీ ఇచ్చిన సూచనల మేరకు పార్టీ త్యాగం చేయమంటే త్యాగం చేసిన, పార్టీ నిలవడమంటే నిలబడ్డా, పార్టీ వెళ్ళిపోమంటే వెళ్ళిపోయినా, పార్టీ ఏం చెప్తే ఆ కార్యక్రమాలను నేను పాటించిన. మొత్తం గూగుల్లో యూట్యూబ్లో ఫోన్ పట్టుకొని ఎక్కడ ఇంతకుముందు సోషల్ మీడియా మా సోదరుడు మహేందర్ మాట్లాడండి, ఎక్కడొక్క చిన్నది ఎత్తికినా కూడా నా పైన పార్టీని విమర్శించినట్టు మీకు దొరకదు. కనీసం ఎక్కడ కూడా మాట్లాడా. అట్లా అని చెప్పి పార్టీలో ఇన్ కేసు ఎవరైనా ఒకరిద్దరు వ్యక్తులు నాకు పడనోళ్ళు ఉన్నా కూడా వాళ్ళని పక్క పార్టీ వాడు తిడితే పక్క పార్టీ వాడిని తిడతా. నాకు పడదు వాడిని తిట్టిండు కదా మంచిదని చెప్పి కూర్చొని వాడు కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్నంటే నాకు పడ్డా పడకపోయినా వాడు నా కుటుంబ సభ్యుడు. బయటోడు నా జోలికి వస్తే ఊరుకునే పరిస్థితి ఉండదు. ఆ యొక్క నినాదంతో మనం ముందుకు వెళ్తే 100% సముచిత స్థానాలు కలుగుతాయి. ఇప్పుడు ముత్యంరెడ్డి అన్న కూర్చోండు, మార్కెట్ కమిటీ చైర్మన్ కాలే ప్రభుత్వంలో రాగానే అయింది కదా. ఇప్పుడు మోహన్ అన్న కార్పొరేషన్ చైర్మన్ కాలే, తిరుపతి అన్న కార్పొరేషన్ చైర్మన్ కాలే. ఇప్పుడు ఎన్నికల్లో నిలబడినప్పుడు 119 స్థానాలకు ఎన్నికలు అవుతాయి. 119 స్థానాలకి కాంగ్రెస్ పార్టీలో 1000 మంది ఆశావాహులు ఉంటారు. నేను కూడా ఒక నియోజకవర్గానికి ఆశావాహుని ఉండే, కానీ నాకు ఇవ్వలేదని చెప్పి నేను పార్టీని తిట్టినా అనుకో, గెలిచేది 60 గెలుస్తేనే 119 పోటీ చేయగలుగుతారు. అందులో 60 గెలుస్తేనే 1000 మందికి నామినేటెడ్ పోస్టులు వస్తాయి. ఆ 60 గెలవనికి ఆ రోజున్న పరిస్థితుల రీత్యా పార్టీ నిర్ణయం తీసుకొని రేపు పొద్దున కింది స్థాయి కార్యకర్తలను కాపాడుకోవాలి, బలపరచుకోవాలంటే అధికారంలో రావాలి. అధికారంలో రావాలంటే 60 దాటాలి. 60 దాటానికి సముచిత స్థానం ఎవరికి ఉందో ఆ రకంగా నిర్ణయాలు తీసుకొని టికెట్లు కేటాయిస్తారు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా గెలవనికి ఎవరికైతే అవకాశం ఉందో, ఉదాహరణకి ఒక ఊరిలో సర్పంచ్గా 20 ఏళ్ళకెళ్ళి పార్టీకి పట్టుకొని పనిచేస్తాడు, పార్టీకి నిబద్ధతతో ఉంటాడు, కానీ ఆ ఊర్లో ఏంటంటే గెలిచే పరిస్థితి ఉండదు. సరే వాళ్ళ సామాజిక వర్గం ఓట్లు కానీ లేదా పనితీరు కానీ లేకపోతే తన సొంత పని చేసుకో, కానీ పార్టీకి నిబద్ధతతో ఉంటాడు. అసొంటి వ్యక్తి రేపు పొద్దున అక్కడ నిలబడి ఓడిపోయినా అనే ఓటమి పైన ఎత్తుకునే బదులు గెలిచే వ్యక్తిని పంపారు. పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులకి, మండల అధ్యక్షులకి, బ్లాక్ అధ్యక్షులకి రేపు పొద్దున మీ చేతుల మీదగానే అన్ని కార్యక్రమాలు నడవాలన్న ఉద్దేశంతో ఒక శాసన మండలి సభ్యుని, ఒక కార్పొరేషన్ చైర్మన్ని, మరొక కార్పొరేషన్ చైర్మన్ని ఈడ వచ్చి గ్రామ స్థాయి మండల స్థాయి మీటింగ్లు తీసుకుంటున్నామంటే పార్టీ ఎంత చిత్తశుద్ధితో ఈ విషయంలో వ్యవహరిస్తుందో ఆలోచించండి. దానితో పాటు మీకు ఏ సమస్యలున్నా అలిగి మీరు వెళ్ళిపోతే నష్టపోయేది మీరే. ఇప్పుడు నేనున్నా, మీరు వెళ్ళిపోయినా, నేను వెళ్ళిపోయినా పార్టీ ఆగదు. ఈరోజు ఈ పార్టీ కండువా వల్లనే మనకి ప్రాధాన్యత ఉంది. గ్రామాలలో ఎవరైతే మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీరు చెప్తారో మీకు ఆ విలువ ఉందనంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని చెప్పి కండువా చూసే మనకు విలువ ఉంది. పార్టీ మనకు ఆ విలువ ఇచ్చింది. ఆ విలువిచ్చిన పార్టీని తల్లి సమానంగా మనం భావించినప్పుడే మన పార్టీ బాగుపడుతుంది, మనం బాగుపడతాము. ఏ రోజైతే మన పార్టీకి ఇబ్బంది కలుగజేసే విధంగా మనం వివరించి మనం మాట్లాడితే పార్టీ నష్టపోతుంది, వ్యక్తిగతంగా మనం కూడా నష్టపోతాము. 10 ఏళ్ళు మనం ప్రతిపక్షంలో ఉన్నాము, సంవత్సరంలో అందరినీ కూడా సాటిస్ఫై చేయలేము, అందరినీ కూడా సంతోష పెట్టలేము. మార్కెట్ కమిటీ చైర్మన్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటుంది, మరొకసారి ఇంకొకరికి డైరెక్టర్లకు వస్తుంది, ఇంకోసారి చైర్మన్కి అవకాశం వస్తుంది. విడతల వారీగా అందరికీ 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు కష్టపడ్డ వాళ్ళందరూ కూడా ఒక్కొక్క సమయంలో వాళ్ళకి అవకాశం వస్తుంది. ఒకరికి వెనుక వస్తుంది, ఒకరికి ముందు వస్తుంది. దానితో పాటు
రెండు రకాలు, కొంతమంది సీనియర్ అని చెప్పి ఒక సాధారణమైన యువకుడు తప్పనిసరిగా గ్రామానికి రేపు పొద్దున్న నాయకుడు అవుతాడు. ఈరోజు నేను ఇక్కడ నాయకునిగా మైక్ పట్టుకొని మాట్లాడుతున్నా అంటే నాకు పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది కాబట్టి కదా మీరు నేను చెప్పేది లేదు. మరి ఆ పిల్లగానికి కూడా గ్రామాధ్యక్ష పదవి ఇస్తే రేపు పొద్దున గ్రామానికి ఆయన కూడా నాయకుడు అవుతాడు. ఆ రకంగా వేదిక పైన పెద్దలందరూ కూడా సీనియర్ల అనుభవం, యువకుల ఒక ఉత్సాహం, దానితో పాటు అన్ని సామాజిక వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఫార్వర్డ్ క్లాస్ అన్ని సామాజిక వర్గాలకి అన్ని కులాలకి ప్రాధాన్యత కల్పించే విధంగా పేర్లని సూచించాలని చెప్పి మండల శాఖ అధ్యక్షులు మీరు కూడా గ్రామాలకి పోయి గ్రామ శాఖ అధ్యక్షులు ఎవరిని పెడుతుర్రు, సీనియర్గా ఎక్కువ రోజు దీనికి రాలేదు, మేము కూడా అన్ని పనులు ఇచ్చిపెట్టుకొని మొదటి ప్రాధాన్యత పార్టీ సంస్థాగతంగా పార్టీని నిర్మించాలి. ఈడ వేల్పూర్ గ్రామంలో కింది స్థాయి కార్యకర్త బాధ ఏందో తెలుసుకోనికే మేము వచ్చినాము. ఇంతకుముందు ఇంకోటి మా బీసీసీఎల్ సోదరుడు మాట్లాడుతూ కూడా చెప్పిండు, మీ బీసీసీఎల్ చైర్మన్ నాకు చాలా దగ్గర, మీ చైర్మన్తో మాట్లాడి ఇట్లా మాట్లాడేదని ఉంటే నా డైరెక్ట్ నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. కార్లు బంగ్లాలు ఉన్నోళ్ళకి కాదు, నికార్సుగా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు తెలిసిన వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. మీరు ముందుకి రాగా మీరు వెనుక నిల్చుంటే ఎక్కడికి వెళ్ళో హైదరాబాద్కి వెళ్ళి వచ్చినోనికి నాకేం తెలుస్తుంది? ఎక్కడో వెనక నిల్చొని మమ్మల్ని పట్టించుకుంటలేరు, మాతో మాట్లాడతలేరు అని చెప్పి చెప్తే మాకు ఎట్లా తెలుస్తుంది? మాకు కలబడతారా? లేదా మన నుదిటి పైన రాసి ఉంటుందా నేను ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉన్నాను? వచ్చి చెప్పుకుంటేనే కదా తెలిసేది. ఇప్పుడు ముత్యమరెడ్డి అని ఉన్నాడు, చెప్తే ఏదైనా ఫోన్ చేస్తే డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడతా, గుర్తుపడతా. ఆ రోజు అక్క అన్నది నేను ఎప్పటికెళ్ళో ఉన్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షులాన్ని నన్ను పట్టించుకుంటలేదు అన్నది. రాగానే ఏం సంగతి అక్క బాగున్నా అని చెప్పి మాట్లాడినా. చెప్తేనే కదా గుర్తుపెట్టుకునేది. చెప్పకుండా మీలో మీరు మాట్లాడుకుంటే మమ్మల్ని పట్టించుకుంటలేరు అని చెప్పి మాట్లాడితే తల్లికైనా ఆకలి అవుతుందంటే తప్ప తల్లి బువ్వ పెట్టదు. అదేవిధంగా మీకు ఉన్న ఇబ్బందులు పార్టీకి వెళ్ళి ఎవరన్నా వస్తే వారికి మీ సమస్యలు తెలిస్తే తప్పనిసరిగా మీ సమస్యల్ని పరిష్కరించడానికే మేము ఇక్కడ ఉన్నాము. దానితో పాటు మీ అందరూ